2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ పరంగా? అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే కర్మ సిద్ధాంతం నక్షత్రాల వారీగా చూసుకుంటే ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిదండి. మన జ్యోతిష శాస్త్రంలో కానీ జ్యోతిష చక్రానికి కానీ ఏ జీవరాశికైనా, కేవలం మనుషులకి మాత్రమే కాదండి, మనకి కంటికి కనిపించేటువంటి జీవరాశులు పంది, కుక్క, ఎలుక, వాటికి సంబంధించిన అయినా కంటికి కనిపించినటువంటి క్రిమి కీటకాదులైనా సరే వాటికి కూడా కర్మనే ఆధారంగా నడుస్తూ ఉంటుంది. సో ఈ కర్మ అనేటువంటిది ఏమిటి అంటే, మనం చేసినటువంటి పనులే మనకి రిఫ్లెక్షన్గా కనబడుతూ ఉంటాయి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ, అది మంచైనా చెడైనా మళ్ళీ వాళ్ళే అనుభవించి తీరాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఈ యొక్క కర్మకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అని పేర్లు ఉన్నాయి. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి ఈరోజు నేను ఇలాంటి శరీరాన్ని ధరించడానికి, ఇలాగ ఒక బట్టలు వేసుకోవడానికి, చూడగలగడానికి, మాట్లాడగలగడానికి, మీతో ఇలా మాట్లాడగలగడానికి, నాకు ఈ జ్ఞానం ఉండడానికైనా కారణమైనటువంటి ఒక కర్మ. నేను మా తల్లి కడుపులో పుట్టడానికైనా, చూసేవాళ్ళు మీరు మీ తల్లి కడుపులో పుట్టడానికైనా కారణం ఒక కర్మ ఉంటేనే అది జరుగుతుంది. ఏ సంబంధము లేకుండా ఏ సంభాషణ జరగదు. ఈరోజు నేను చెప్పే మాటలు మీ వరకు కూడా వెళ్ళవు. అదే కర్మనండి. సో మనం పూర్వజన్మలో కానీ, పూర్వము మనం ఎన్ని జన్మలు ఎత్తామన్నటువంటిది మనకు తెలియదు. కొన్ని కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ అనేటువంటిది మనకు పరమోత్కృష్టమైనది వస్తుంది. సో ఆ జన్మల్లో మనం చేసిన కర్మ, అది మంచైనా చెడైనా, దాన్ని సంచిత కర్మ అంటారు సిరిగారు. దాని ఆధారితంగానే ఇప్పుడు మనం నడిచేటువంటి జీవితంలో మనకి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ఒక 10% కష్టపడితే 90% అదృష్టం కలిసి వస్తుంది. కొంతమందికి 90% కష్టపడినా 10% అదృష్టం కలిసి రాదు. ఎందుకు? ఆ కలిసి రావడం అంటే ఏంటి, అదృష్టం అంటే ఏంటి అంటే కర్మ రూపంలో అది మనకు ఎదురొస్తూ ఉంటుందన్నమాట. సో అది సంచిత కర్మ అండి. ఇక ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ నిమిషం మనం చేసేటువంటి పనులు, మన చేతిలో ఉండి చేసేటువంటి పనులు, మన బుద్ధి, మన జ్ఞానం, మన కాన్షియస్నెస్ అన్నమాట. ఇది ప్రారబ్ధ కర్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఆకలేసింది, ఆకలి అనేటువంటిది మీకు ఫుడ్ దొరకలేదు. ఆకలి వేయడం, ఫుడ్ దొరకకపోవడం సంచిత కర్మ. ఏదో రోజు మీరు ఎవరినో ఆకలితో మార్చడం వల్ల మీకు ఈ యొక్క కర్మ వచ్చింది. సో ఈ టైంలో మీరు ఎవరైనా అడిగి తింటారా, కష్టపడి తింటారా, యాచించి తింటారా, దొంగలించి తింటారా, కొట్టి తీసుకుని లాక్కుని తింటారా అనేది మీ బుద్ధి మీద, మీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. సో ఇప్పుడు కనుక మీరు కష్టపడి తిన్నారనుకోండి, ఆ కష్టం మీకు అలవాటు అవుతుంది, మీ జీవితం బాగుంటుంది. దొంగలించి తిన్నారనుకోండి, తర్వాత ఆ శిక్ష అనుభవిస్తారు. అది ప్రారబ్ధ కర్మ అండి. ఉదాహరణకి సింపుల్గా చెప్పాలి అంటే, ఒక నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పుని ఎలా ముట్టుకున్నాను అనుకోండి, దానికి వెంటనే కాలుతుంది. ఆ నిప్పును ముట్టుకోవడం ప్రారబ్ధ కర్మ, అది కాలడం ప్రారబ్ధ కర్మ. అయితే ఆగామి కర్మ అంటే ఏమిటి? ఆగామి కర్మ అంటే ఫ్యూచర్ అండి. రాబోయేటువంటిది, ఇప్పుడు నేను చేసినటువంటి కర్మకి రాబోయేటువంటి రోజుల్లో నేను అనుభవించేటువంటిది. అది ఓన్లీ ప్రారబ్ధ కర్మ ఉంటుందా అంటే కాదు, సంచిత కర్మ కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సంచిత కర్మ అనేటువంటిది నాకు చాలా ఎక్కువ ఉందనుకోండి సిరిగారు, నేను ఒక మహారాజుని ఘోరంగా అవమానించి, దూషించి తిట్టానండి అందరి ముందు. సో ఇప్పుడు ఆ కర్మ నేను ఎలా అనుభవించాలి? నేను కూడా ఒక మహారాజు స్థాయిలో ఉండి, ఒక లీడర్ స్థాయిలో ఉండి, వేరే ఎవరి చేతిలో నేను అవమానింపబడాలి. అప్పుడు అది పోతుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే మహారాజు అవ్వడానికి కావాల్సినంత పుణ్యం సంపాదించుకుంటానో, అప్పుడు నేను మహారాజు అయిన తర్వాత ఆ కర్మ నన్ను వెతుక్కుంటూ వస్తుంది. సో ఆ సంచిత కర్మ అనేది ఒక్కసారిగా నా మీద ఏం పడిపోదండి. దాని యొక్క మనం చేసేటువంటి కర్మల ఆధారితంగా పడుతూ వస్తుంటుంది. సో ఆ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ కలిపి మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి సంఘటనలు, ఆ పరిస్థితులే ఆగామి కర్మ అండి. సో ఇది ప్రతి మనిషికి, ప్రతి జీవరాశికి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. దీని ఆధారితంగానే మనిషి ఆయా పరిస్థితుల్లో, ఆయా మనుషుల వద్ద, ఆయా స్థితిగతుల్లో జన్మిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆస్ట్రాలజీకి దీనికి సంబంధం ఏంటి అంటే, జనరల్లీ ఆస్ట్రాలజీలో కర్మకారకుడు అని శనిని మనం చెప్తూ ఉంటాం. శని ప్లానెట్, అష్టమ శని, యాక్సిడెంట్స్ అవుతాయి. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, యాక్సిడెంట్స్ అనేటువంటి కర్మ అప్పుడు వెతుక్కుంటూ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ శని కర్మకారకుడు. ఏలినాడు శని కష్టాలు వస్తాయి, అర్ధాశ్రమ శని పనులు డిలే అవుతాయి, కంటక శని తర్వాత స్థానచలనం అనేటువంటి జరుగుతుంది, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కర్మ అండి.
సో ఆస్ట్రాలజీ ద్వారా మనం ఇండికేట్ చేయొచ్చు ఎలాంటి కర్మ మీరు అనుభవించబోతున్నారు, దాన్ని మీరు తగ్గించుకోవాలి అంటే అదే ఇందాక చెప్పినటువంటి దాంట్లోనే అండి, కొన్ని కోట్ల యుగాలు కల్పాలైనా మనం అనుభవించిన కర్మ తరగదు, మనం అనుభవించాల్సిందే. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా మనం వేడుకోగలిగితే తప్పకుండా కర్మ అనేటువంటిది, పాపము అనేటువంటిది తగ్గుతుంది. అది ఎలాగ మనం వేడుకోవాలి, ఎలాంటి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలో ఇండికేషనే ఆస్ట్రాలజీ అండి. మరి మీరు చెప్పినట్టుగానే ఆశ్లేష నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే ఈ మంత్స్లో కర్మ అనేది ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎలాంటి సందర్భాల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అమ్మ. ఆశ్లేష నక్షత్రం, ఆశ్లేష సర్పారుతు అంటారండి. జనరల్లీ చూడండి, ఆశ్లేష నక్షత్ర జాతకులు వెరీ సెన్సిటివ్ అండి. కానీ వీళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారంటే యారోగెంట్గా, కోపం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళుగా, లేకపోతే పొగరు ఎక్కువని, దూకుడు ఎక్కువని, ఆవేశం ఎక్కువని చాలా రకాలుగా బ్లేమ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు చాలా సెన్సిటివ్ అండి. ఫ్యామిలీ ఎమోషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎంతైతే ఎఫర్ట్ పెడతారో ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, మళ్ళీ ఎఫర్ట్ అది తిరిగి రాదు. అది ఈవెన్ లవ్లో కూడా అలాగే డిజాస్టర్ అవుతుందండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి చాలా పట్టుదల ఎక్కువ. నేను ఏదైనా సాధించాలి, సాధించి చూపించాలి, క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ అనమాట బుధుడు కాబట్టి. కానీ క్యాలిక్యులేషన్స్ అన్నీ తప్పని అది ప్రూవ్ అవ్వడం కానీ, ఎక్కడైనా లాస్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా తెలియనటువంటి ఒక డిప్రెషన్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుందండి వీళ్ళకి. బికాస్ ద ఒరిజినల్ 4th హౌస్ అండి. అంటే వీళ్ళకి ఫ్యామిలీ, తర్వాత ఎవరినైనా వీళ్ళు నా అనుకుంటారు. అంటే మీ ఒక ఫ్రెండ్ పరిచయమైనా 4 రోజుల తర్వాత నువ్వు నా ఫ్రెండ్ అని ఓన్ చేసుకుంటారనమాట. ఆ ఓన్నెస్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళకి మెయిన్గా ఈ కర్మ అనేటువంటిది, సంచిత కర్మ దేంట్లో ఎఫెక్ట్ అవుతుందంటే అమ్మ మ్యారిటల్ లైఫ్ అండి. మ్యారిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయమ్మా. ఎస్పెషల్లీ విమెన్ అయితే మ్యారిటల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఎందుకు చేసుకున్నానా అనేటువంటి ఒక భావన కలగడం కానీ, ఎక్కువ శాతం డైవర్స్ అనేటువంటిది అవ్వడం. చాలా సందర్భాల్లో చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏమీ లేదు కదా అనుకుంటారు. కానీ నేను చాలామందికి జాతకం చెప్పినప్పుడు ఈ అమ్మాయికే కళత్ర దోషం ఉంది, ఫలానా దోషము అని చెప్పిన తర్వాత అది వాళ్ళు పర్వాలేదు చూసుకుందాం, తర్వాత ఏం కాదులే, అమ్మాయి నచ్చింది, ఆస్తి బాగుంది అని చూసుకుని వెళ్ళిపోయి 10 years తర్వాత, లేకపోతే 4 years తర్వాత, 3 years తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత బాధపడి మీరు చెప్పింది మేము తప్పు చేశామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారండి. అది ఎప్పటికైనా అది తీరుతుంది. అది రాహు కానీ, కేతు కానీ, ఆ కళత్రాధిపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగనే ఆశ్లేష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి అమ్మా. అక్కడ ఏదైనా ఉంటే మీరు శాంతి పరిహారములు ఆచరించి ముందుకు వెళ్ళండి. ఎందుకు అంటే అనవసరంగా పెళ్ళైన తర్వాత మీరు బాధపడద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. సో అది అవసరం లేదు. సో ముందుగానే జాగ్రత్త పడడం అనేటువంటిది చాలా అవసరం. ఇంకొకటి, వీళ్ళు ఎవరినైతే నమ్మి బిజినెస్ కానీ అవన్నీ చేస్తారో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఆశ్లేష నక్షత్ర జాతకులకి. అండ్ ఇంకొకటమ్మా, 12th లార్డ్ బుధుడు అవ్వడం, వీళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ అనేటువంటిది లేకపోవడం, విదేశీ యోగము అనేటువంటిది వీళ్ళకు ఉంటుందండి. స్థాన చలనం, వేరే ప్రాంతంలోకి వెళ్ళి బ్రతకడం, వేరే ప్రాంతంలో వీళ్ళ యొక్క జీవనాధారం ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. లేదా షార్ట్ ట్రావెలింగ్ అండి, డైలీ మార్నింగ్ వెళ్ళి రావడం, జాబ్స్ అన్నీ ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళకి ఏంటంటే ఒక పట్టాన దేంట్లోనూ కూడా ఇమ్మడలేకపోవడం, స్టేబుల్నెస్ అనేటువంటిది లేక చాలా ఫ్లక్చువేషన్స్ అనేటువంటివి గురవుతారండి. వీళ్ళకి రాజయోగము అనేటువంటిది దేంట్లో ఉంటుందంటే రియల్ ఎస్టేట్ రంగము, అంటే ఈ ఎర్త్కి సంబంధించి, ఈ యొక్క భూమికి సంబంధించి వ్యవసాయము, ఇవన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయండి. కానీ అవేమీ కలిసి రావట్లేదు, భూ వివాదాలు ఉన్నాయి, కోర్టు సమస్యలు ఉన్నాయి. ఆడవాళ్ళు అయితే ఎస్పెషల్లీ కుజ బలము అనేటువంటిది లేక, కుజ దోషం ఉండి మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే 100% కర్మదోషము అనేటువంటి దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అర్థం అండి. ఇంకొకటి ఏంటి అంటే డయాబెటీస్ ఉంది అన్నా, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయి అన్నా, హార్ట్కి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయన్నా, ద ఒరిజినల్ 6th లార్డ్ గురుడు కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ అండి, అంటే లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, వీళ్ళకి సంబంధం లేనటువంటి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆశ్లేష నక్షత్ర జాతకులు, మీకు సంబంధం లేనటువంటి బంగారం రిలేటెడ్ కానీ, డబ్బు రిలేటెడ్ కానీ, ఆస్తి రిలేటెడ్ కానీ, లీగల్ ఇష్యూస్లో, లిటిగేషన్స్లో, అలాంటి కేసుల్లో వాటిలో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఇంకొకటి ఏంటి అంటే మీరు మనీ బాగా సంపాదించేటువంటి యోగం ఉంది, కానీ నిలబడదు, విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఈగో అంటే ఆ కోపము, వాటికి వెళ్ళి పౌరుషంగా వెళ్ళి ఖర్చు పెట్టడం అనేటువంటిది ఉంటుంది. కానీ నిజానికి
ఆశ్లేష నక్షత్ర జాతకులు బాగా సెట్ అయ్యేటువంటి దేంట్లో అంటే అమ్మ ఈ యొక్క స్టాక్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ, బిజినెస్ కానీ, పాల పదార్థాలకు సంబంధించిన వ్యాపారం, వీళ్ళ దగ్గర ఉండేటువంటిది ఏంటంటే అండి, కష్టపడతారు, చెయ్యాలి అనేటువంటి కుతూహలంతో ముందుకు వెళ్తారు, కానీ అది చివరి నిమిషం దాకా దాంట్లోనే స్టేబుల్గా సస్టైన్ అవ్వలేకపోతారు. అదే వీళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లం. వీళ్ళు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ పెట్టారంటే నష్టం అయిపోతూ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సంచిత కర్మ అనేటువంటిది ఆశ్లేష నక్షత్రానికి మ్యారిటల్ లైఫ్ మీద చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. మీకు ఖచ్చితంగా పూర్ణాయుష్ అండి, పూర్ణాయుష్ విషయంలో ఇబ్బంది లేదు. తర్వాత ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ ఆగస్టు దగ్గర నుంచి ఈ మాసాల్లో మనం చూస్తే అమ్మా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళకి గురుబలము అనేటువంటిది లేకపోవడం ఒకటి, రాహు 8వ స్థానంలో 9వ స్థానంలో శని వక్రించి అష్టమాన్ని చూడడం, వాహన ప్రమాదాల విషయంలో నవంబర్ 27వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలండి. అంటే ప్రధానంగా సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా ఆశ్లేష నక్షత్ర జాతకులకి రాజయోగం ఉందమ్మా. ఎలాంటి రాజయోగము అంటే రవి బలము అనేటువంటిది పెరగడం వల్ల ఈ యొక్క ఉద్యోగరీత్యా ఉండేటువంటి సమస్యలు తొలగుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటే విజయాన్ని పొందడం, బంగారం వ్యాపారంలో అధిక అభివృద్ధి అనేటువంటి చూడడం, ఇంకా చెప్పాలి అంటే ప్రమోషన్స్ అనేటువంటివి, ఆరోగ్య సమస్యలు తగ్గడం, సిబిలింగ్స్తో ఏదైనా అంటే సోదరీమణులతో ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం లాంటివి ఆశ్లేష నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా 1 మంత్ ఖచ్చితంగా కనబడుతోంది. మళ్ళీ మీకు అలాంటి యోగం రావాలంటే జనవరి రావాలి. సో 100% ఈ ఇయర్లో ఏదైతే నవంబర్ 27వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మధ్యలో 1 మంత్ రవి బలం బాగున్నప్పుడు మీకు చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది. అప్పటి వరకు శనగలు ప్రతి గురువారం దానంగా ఇస్తూ ఉండండి. మీరు చేసే దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాల వల్లే మన యొక్క కర్మ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. నిస్వార్థంగా ఎలాంటి ఫలాపేక్ష ఆశించకుండా భగవత్ సేవ చేయడం కానీ, దాన ధర్మాలు, అన్నదానం లాంటివి చేయడం వల్ల కర్మ అనేటువంటిది తప్పకుండా తొలగిపోతుంది. అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే వాళ్ళకి ఏ మంత్స్లో ఎలా ఉండబోతుందని మీరు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎవరైతే ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దానికి పరిష్కారంగా మేము మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశం గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా మీకు మాత్రమే ఉండేటువంటి అంశము. సో అలా ఎవరైనా జాతకం చూపించుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ సమస్య వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడెన్స్ అనేటువంటిది లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి, ఎలా చేసుకోవాలనేటువంటి ఒక మెంటర్లా కానీ, బ్రెయిన్ కోచ్లా కానీ, ఒక ఆస్ట్రాలజర్లా కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్లా కానీ అన్ని డీప్ స్టడీ అనేటువంటి చేసిన తర్వాత మీతో మాట్లాడుతాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.